హైదరాబాద్ వేదికగా నాబార్డు ఆధ్వర్యంలో ఏర్పాటైన తరంగ్ మేళా 2024 3 రోజుల పాటు సందడిగా సాగింది. అమీర్పేట కమ్మ సంఘం హాలులో మార్చి 12, 13, 14 తేదీల్లో మేళా జరిగింది. ఈ మేళాలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో విజయవంతమైన రైతు ఉత్పత్తిదారుల సంఘాల పరిధిలో రైతులు పండించిన వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు జరిగాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించేందుకు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDC, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం SFAC సంయుక్త భాగస్వామ్యంతో 3 రోజుల పాటు ప్రదర్శన నిర్వహించారు. ఈ తరంగ్ మేళాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాబార్డు CGMలు MR గోపాల్, చింతల సుశీల ప్రారంభించారు. దాదాపు 50కి పైగా FPO సంస్థలు సేంద్రియ, సహజ పద్ధతుల్లో పండించిన శుద్ధి చేసిన నాణ్యమైన దేశీ బియ్యం రకాలు, గోధుమలు, వేరుశెనగలు, పప్పులు, గానుగ నూనెలు, చిరుధాన్యాలు, పిండి, రవ్వ, రాగి లడ్డూలు, కూరగాయలు, పచ్చళ్లు ఇంకా పలు ఉత్పత్తులు విక్రయిస్తున్నాయి. రైతులు పండించే పంటలు అన్నీ కూడా దళారీ చేతికి వెళ్లకుండా మేమే ఎగ్జాంపుల్ మా దగ్గర నిమ్మ ఎక్కువ ఉంటుంది. ఆ నిమ్మని బయట మార్కెట్లో 10 నుంచి 13% కమిషన్ తీసుకొని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే మా FPOలు ఏంటంటే 4% కమిషన్ తోటే మేము మా FPOలో తీసుకోవడం జరుగుతుంది. అయితే త్రిషి ఆగ్రో ఫుడ్స్ వాళ్ళతోటి మేము టైఅప్ అయినాం కాబట్టి వాళ్ళు ఓన్లీ నిమ్మ అనే కాదు, రైతు పండించిన ప్రతి పంటని కూడా మేము మా FPO ద్వారా త్రిషి వాళ్ళ ద్వారా మేము తీసుకొని 4% కమిషన్కి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మేము ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్నీ కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ షాపు ఓపెన్ చేసి దాంట్లో మేము తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. వికారాబాద్ FPO 2018లో ఏర్పడ్డది విత్ ద సపోర్ట్ ఆఫ్ నాబార్డ్. ఇది గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంఘం. ఇది ఈ గిరిజనులు అక్కడ ఏంటంటే మిల్లెట్స్ ఎక్కువ సాగు చేస్తుంటారు. సో ఇన్పుట్ షాప్ ద్వారా కొంత బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ని అగ్రిగేట్ చేసుకుంటూ రైతులంతా కలిసి మేము వాల్యూ ఎడిషన్ చేసి ఆ వాల్యూ ఎడిషన్ కింద జొన్న రొట్టె కానీ, తర్వాత జొన్న పిండి, తర్వాత వీళ్ళందరికీ కూడా వీటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా 50,000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి. ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2,500కు పైగా FPOలు నాబార్డు సహకారంతో పనిచేస్తూ రైతు సేవలో నిమగ్నమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం, ఉద్యాన, అనుబంధ రంగాలైన పాడి, మత్స్య, మాంసం రంగాల్లో రాణిస్తున్నాయి. 90 మందికి మహిళలకు ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్ పైన అన్ని ఇప్పుడు రాగి లడ్డు, రాగి జావా, మన కుర్ర పాయసము, ఇంకోటి ఏంటంటే జొన్న రొట్టె, ఇవన్నీ చేసి మా దగ్గర ఇంకోటి ఏంటంటే ప్రతి సాటర్డే సంత జరుగుతుంది. చుట్టుముట్టు ఉన్న ఒక 30-40 విలేజెస్ అక్కడికి వస్తాయి అన్నట్టు. అయితే అక్కడ మేము అంగట్లో అంటే ఆ సంతలో పెట్టి బిజినెస్ చేస్తున్నాము. మాకు ప్రతి సాటర్డే ఒక 2-3 వేల వరకు బిజినెస్ అవుతుంది. మా సంఘంలో అన్నీ ఆర్గానిక్గా మేము రైసు, బ్రౌన్ రైసు, రెడ్ రైసు, బ్లాక్ రైసు, బాస్మతి, కావేరి చింటు, చింతపండు, LEDP ప్రోగ్రాంలో నాబార్డు సహకారంతో ట్రైనింగ్ తీసుకున్నాం సార్. ఇంకా ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఇంకా చేసి మార్కెటింగ్ ఎక్కువ చేయాలని, అందులో మా అందరం స్వయం ఉపాధి పొందాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ఈవెంట్ మేమైతే ఏదో ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది బేసికలీ మార్కెట్ లింకేజెస్ కోసం, అది కూడా డిజిటల్ మార్కెట్ లింకేజ్. అందుకే SFAC, నాబార్డు, ONDC ముగ్గురు కలిసి ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్ ఇది. ONDC వాళ్ళు ఈ మై స్టోరు, మిగతా వేరే ఏజెన్సీల ద్వారా FPOలు, తర్వాత OFPOలు వీళ్ళందరినీ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఆన్బోర్డ్ చేసేటట్టుగా చేసి వాళ్ళ క్యాటలాగింగ్, ప్రైజింగ్ అవన్నీ కూడా వాళ్ళకి కొంత అవగాహన ఇస్తాయి. ఇవాళ కంటిన్యూస్ ప్రాసెస్, ఇదేమి వన్ టైం సొల్యూషన్ ఆపరేషన్ కాదు ఇది. సో మాది కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ నాబార్డు నడుస్తూనే ఉంటాయి. వాళ్ళకి అవగాహన క్రియేట్ చేస్తాం. మీరు అందరు కలిసి ఉండాలి, షేర్ క్యాపిటల్ పెంచుకోవాలి. ఎందుకంటే FPO అనేది ఒక బిజినెస్ ఎంటిటీ. క్రెడిట్ లింకేజెస్ కోసం కూడా నాబార్డు NAB సంరక్షణ ఒక సబ్సిడరీ ఉంది. వాళ్ళ ద్వారా క్రెడిట్ గ్యారంటీ ఉంది. దాని మూలంగా 2 కోట్ల దాకా FPOలకి క్రెడిట్ గ్యారంటీ కూడా దొరుకుతుంది. సో ఇవన్నీ ఎఫర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు ఈ తరంగ అనేది కూడా ఒక మంచి మార్కెట్ లింకేజ్. గ్రామీణ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను సాంకేతిక పరంగా కూడా బలోపేతం చేసేందుకు నాబార్డు కృషి చేస్తోందని అధికారులు చెబుతున్నారు.